అందుకని నేను గద్దించువాడు నేను శిక్షించాలి అంటే దేవుడు శిక్షించాలి, అంటే దేవుని వాక్యం ద్వారా నిన్ను శిక్షించాలి, నీ చుట్టూ కంచి వేయాలి. ఎలా? నువ్వు ఇక పాపం జోలి పోకూడదు, నువ్వు లోకంలో తిరగకూడదు, లోక మాటలు, లోక వార్తలు, లోక విషయాలు నీకు ఉండకూడదు. నీకేముండాలి? పరిశుద్ధ జీవితం, పరలోకపు జీవితం, మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి విధానం, ఇలా ఒక క్రమం కలిగి నడుచుకోవాలి. ఈ క్రమంలో నడవటమే నిన్ను శిక్షించటం. చాలామందికి అలా క్రమంగా నడవటం ఇష్టం లేదు. ఒక ఆమె అంటది కదా, ఏంటి పాస్టర్ గారు, ఒక గాజు వేసుకోవచ్చు అట్టుగా, ఒక పువ్వు పెట్టుకోవచ్చు అట్టుగా, ఒకరు బంగారం పెట్టుకోవచ్చు అట్టుగా అన్నది. నేనన్నా కదా, చిన్న పామే కదా, దాని నోట్లో ఏలు పెట్టు, తర్వాత తెలిసిద్ది అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపం అన్నాక చిన్నదైనా పెద్దదైనా పాపమే కదండి, ఇష్టం అన్నాక ఇష్టమే కదా, అంతేనా? మొత్తం నాకు